సో, మగవారిలో వచ్చే ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏందని ఇవాళ తెలుసుకుందాం. సో, మగవారిలో వచ్చే అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అని, ప్రెప్యూషియల్ స్కిన్ అని అంటుంటాం అన్నట్టు. సో, ఇది చాలా మందికి ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయి వెనక్కి రాదు. యూజువల్‌గా పెనిస్ చూసుకుంటే గనక ఈ రకంగా ఉంటుంది కదా! ఈ పెనిస్‌కి ముందు ఉండే చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం ఫ్రీగా వెనక్కి రావాలి. ఎంత ఫ్రీగా అంటే మనం లాగంగానే ఫ్రీగా వెనక్కి వచ్చేసేయాలి. అప్పుడే మనకు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. అండ్ రెండోది ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండదు. బట్ చాలా మందికి ఏమవుతుందంటే ఈ స్కిన్ ఏదైతే ఉందో ముందలున్నది వెనక్కి రాదు. వెనక్కి లాగినా రాదు. కొంచెం వరకే ఓపెన్ అయితుంది. ఇంతకంటే ఎక్కువ వెనక్కి లాగడానికి ట్రై చేస్తే ఇక్కడ రింగ్ లాగా ఫార్మ్ అయిపోయి ఓసారి స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ ముందలకి రాదు. అది క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ముందలకి రాక అలాగే వదిలేసేస్తే పారాఫైమోసిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, ఎవరికైనా స్కిన్ వెనక్కి రాకపోతే గనక మనం దాన్నే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో, ఈ ఫైమోసిస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ చర్మం వెనక్కి రాకపోవడం వల్ల క్లీన్ చేసుకోనికి రాదు. అంతేకాకుండా చర్మం వెనక్కి రాకపోవడం వల్ల లోపల స్మెగ్మా ఏదైతే ఫార్మ్ అయితుందో అదంతా బయటికి రావడము, తెల్లటి జిగురులాగా బయటికి రావడం, కొన్నిసార్లు అక్కడే స్టక్ అయిపోవడము, తెల్లగా అంటుకోవడము, ఇచ్చింగ్ లాగా అనిపియడము, దురదలు అనిపియడము, నలిపియడం జరుగుతూ ఉంటుందన్నట్టు. సో, ఈ చర్మం ఎప్పుడైతే స్కిన్ వెనక్కి రాలేదో దాన్ని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు.